మేము మేధావులు, దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అనేటువంటి అంశాన్ని రాజ్యాంగంలో పొందుపరిచింది. మొన్ననే పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు రాసిన మేనిఫెస్టోలో న్యాయం అంటే సామాజిక న్యాయం ఉంటుంది, స్త్రీలకు న్యాయం, వ్యవసాయదారులకు న్యాయం, ఆ న్యాయం అనేటువంటి మాటను వాళ్ళు వాడారు. అంటే న్యాయం చేస్తారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. తెలంగాణ మిగతా రాష్ట్రాల కంటే భిన్నత్వం ఏమిటి అంటే బడుగు కులాల వాళ్ళ సంఖ్య, బీసీల సంఖ్య చాలా ఎక్కువ. దగ్గర 60%, 50కి తక్కువ ఏ జిల్లా ఉండదు. 60%, 55-60% బీసీలు ఉన్నారు. ఎంతమంది పంచాయతీ లోపలికి అడుగు పెట్టిన కులాలు, ఇన్ని కులాలు ఉన్నాయా? అసెంబ్లీ వదిలేయి, పార్లమెంట్ వదిలేయి, పంచాయతీ కూడా తెలవదు. ఎవరి చేతుల్లో గ్రామ పంచాయతీలు ఉన్నాయి? పెద్ద కులాల చేతుల్లో గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా. 70 ఏళ్ళైన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అధికారాన్ని పూర్తిగా చేతిలో పెట్టుకొని ఆట ఆడిస్తున్నారు కదా. ఈ ప్రజలు, తెలంగాణలోని ప్రజలు ఏమనుకున్నారంటే, నేను తెలంగాణ ఉద్యమంలో బాగా తిరిగిన వాడిని, సామాజిక న్యాయం అనే అంశాన్ని ప్రాపగేట్ చేసిన వాళ్ళందరూ నా ఎంట తిరిగారు. ఎన్ని కాన్ఫరెన్స్లు ఇక్కడ పెట్టాను నేను. వాళ్ళు ఎందుకు వచ్చినారు తెలంగాణ మూమెంట్లోకి అంటే, బడుగులే ఎందుకు వచ్చినారు అంటే, తెలంగాణ వస్తే మా చేతికి అధికారం వస్తుంది అనుకున్నారు. రాలేదు కాబట్టి ఉన్న గవర్నమెంట్ పడగొట్టారు. సైలెంట్గా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బడుగు వర్గాల వాళ్ళు ఎక్కడ ఎవరిని నొక్కాలో అక్కడ నొక్కుతున్నారు. కానీ రాజకీయం చేసే చైతన్యం వాళ్ళకి లేదు. నాయకుడయ్యి ఒకడికి మంచి చెప్పి దగ్గర తీసుకొని, రా ఇగో నేను పార్టీ పెట్టినా, ఇగో మనం పెడదాం రా, పార్టీ పెడదాం రా, అధికారం తీసుకొద్దాం రా అనేటువంటి చైతన్యం వాళ్ళకి లేదు. పోరాటం చేసే చైతన్యం ఉంది. అధికారాన్ని అధికారులు బడగొట్టే చైతన్యం దేశం అంతా. మన్మోహన్ సింగ్ని మేము కలిసినప్పుడు ఎంత ప్రపంచాన్ని పేరెన్నికన్నారయ్యా తెలంగాణ వాళ్ళు. విపరీతమైన పోరాటాలు, నిజాం దగ్గర నుంచి ఒకటే పోరాటాలు చేస్తారు అని చెప్పిండు ఆయన. అలా ఎక్కడైనా తెలుసు. నేను తెలంగాణ మీద పుస్తకం రాస్తే లండన్లో పుస్తకాలు బోల్డ్ అని నమ్ముడు పోతాయి. అంటే తెలంగాణ అంటే ఏంటి ఎందుకు చేస్తున్నారు అని చూస్తారు. అలాంటి తెలంగాణ ప్రజల్ని ఈ రోజున కులగణన చెయ్యండి, ఎవరికి ఎంత అధికారం వచ్చిందో చూద్దామని మేము అంటాం. అంతే. ఎవరి చేతిలో అధికారం వచ్చింది? ఎన్నాళ్ళలో వీళ్ళకి ఏమైనా తెలివితేటలు వచ్చినాయా? వాళ్ళకి ఏమైనా పరిపాలించుకునేటువంటి స్వశక్తి వచ్చిందా? ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతమంది సర్పంచులు అయ్యారు, ఎంతమంది మండల చైర్మన్లు అయ్యారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు అనేది లెక్క తెలుసుకుందామని మాత్రం మేము అంటున్నాం. అందుకు కులగణన కావాలి అని మేము రేవంత్ రెడ్డి గారికి కూడా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఆయన బీసీ కమిషన్ పంపించిండు. వాళ్ళు మమ్మల్ని అడిగారు కులగణన ఎలా చెయ్యాలి అని. మేము క్వశ్చనైర్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చినాం. అంటే ఈసారి బీసీలందరూ ఒక ఎదురుచూపు అంటే ఆసక్తికరంగా చూస్తున్నాం కదా. కులగణన అవుతుంది, మాకు స్థానిక సంస్థలలో మంచి అవకాశాలు వస్తాయి బీసీలకు అనేది ఒక వాదన ఉంది. కానీ నిన్నటికి నిన్న సడన్గా ఎలక్షన్లో అలాంటిది ఏమి ఉండదు అనే అంశాన్ని దాన్ని వంక పెట్టుకుంటే ఏమంటున్నారు, పంచాయతీ ఎలక్షన్లు పెట్టకపోతే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావు వాళ్ళు అంటున్నారు. ఎవరు అంటున్నారు? గవర్నమెంట్ అంటుంది. మేము 2 నెలల కింద చెప్పినాం, 2 monthsలో మేము లెక్కలు తీరుస్తామని చెప్పినాం. మాకందరికి రీసెర్చ్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళం, మాకు తెలుసు ఎలా లెక్కలు తీయాలన్నా. మీరు మాకు ఊళ్ళల్లో పోయి తీసుకొచ్చే వాళ్ళని ఇవ్వండి, సాఫ్ట్వేర్ ఇవ్వండి, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఎంప్లాయీస్ని మాకు ఇవ్వండి, మేము 1 నెలలో మొత్తం లెక్కలు తీరుస్తాం, ఎవరెవరు ఏంటి అనేటువంటిది లెక్కలు తీస్తాం మేము చెప్పినాం. మాకు చెప్పకుండా ప్రభుత్వంలో సమగ్ర సర్వేని 1 రోజులో చేసింది. అవును, ఇప్పటివరకు లెక్కలన్నా తీసుకోలేదుగా. మరి వీళ్ళకి ఇంత తెలివైన వీళ్ళకి రాజకీయం రాదు, అంతవరకే పోరాటం చేయటం వచ్చు. ఎన్నాళ్ళు మీరు ఇగ్నోర్ చేస్తారు వాళ్ళని? కాబట్టి మేము అనుకున్నాం, మేధావులుగా మా బాధ్యత ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలా. సామరస్యంగా ఈ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఖచ్చితంగా సామాజిక న్యాయం చేస్తానని అన్నాడు కాబట్టి మీరు చెయ్యండి. మీ పార్టీ నాయకుడు చెప్పాడు,
మీరు చెయ్యండి, మీరు శాశ్వతంగా ప్రజల మనుషుల్లో ఉంటారు అని మేము చెప్పడానికి. ఇంచుమించు షెడ్యూల్ ఖరారు అయినట్లనే కదా సార్? షెడ్యూల్ ఖరారు అంటున్నారు. అంటున్నాడు. అవును. ఇప్పుడు ఏం చేసుకుంటారు? ఇప్పుడు ఏం చేస్తారు మీరు బీసీ సంఘాల వాళ్ళు? మేము బీసీలందరూ ఏకమై? పూర్తిగా అది బయటకు వచ్చిన తర్వాత 30వ తారీఖు నాడు మళ్ళీ మీటింగ్ పెడుతున్నాం. తాజ్ కృష్ణలో మీటింగ్ పెడుతున్నాం. ఆ రోజున మేము ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకుంటాం. మేము ఏం చేయాలా, గ్రామాలకు పోయి ఓటేసే వాళ్ళకి ఏం చెప్పాలా అనేది ఇప్పుడు నేను చెప్పను. మేము పూర్తిగా ప్రభుత్వం దగ్గర నుంచి తెలిసిన తర్వాత మేము ఖచ్చితంగా 30 తారీఖుగా లేకపోతే 4-5 తారీఖులో మేము ఒక నిర్ణయానికి వస్తాం. అంటే పూర్తిగా ప్రభుత్వానికి మీరు ఏ విధంగా ఉండబోతున్నారు? ప్రభుత్వం కింద ఇంతకు ముందు ఉన్నట్టుగానే పాతకాలపు రిజర్వేషన్ అక్కడొకటి ఇక్కడొకటి ఇచ్చేటట్లయితే మేము ప్రజల దగ్గర పోయి అన్యాయం జరిగిందయ్యా, మీరు అటు ఓటేయకండి అని చెప్తాం. మీరు క్యాండిడేట్ని పెట్టుకోండి, ఇది అన్యాయం కదా మీరు పెట్టుకోండి అని చెప్తాం. మేము ప్రజలకు చెప్తాం. మేము ఓటు బాయ్కాట్ చేయమని అనం, మేము లేదా ఇంకో పార్టీకి ఓటేయమని అనం. మీరే క్యాండిడేట్స్ని పెట్టండి, 20 ఓటు రాని 30 ఓటు రాని కాంగ్రెస్ పార్టీకి మాత్రం కాంగ్రెస్ పార్టీకి మాత్రం వేయను. అదైతే మేము నిర్ణయించినాం, మేము చేస్తాం. అది ఒక గ్రామంలో యాదవుల మెజారిటీ ఉన్నారనుకో, యాదవ్ని సర్పంచ్ చేయండి అంటాం. అంటే రిజర్వేషన్ ఉంటుంది కదా? రిజర్వేషన్ లేక ఓపెన్లో ఒక చోట ఇంకెవరన్నా ఒడ్డెర్లు ఉన్నారనుకో, ఒడ్డెర్లో ఇక్కడ సర్పంచ్, అది ఓపెన్ కేటగిరీ. కానీ మీరు పోటీ చేయండి అని పోటీ చేసి చిన్నగా రాజకీయమైన అనుభవం వాళ్ళకు వచ్చేటట్టు చూడటం. పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో రాజకీయాల్లో మొట్టమొదట అనుభవ పాఠశాల అది మేము అనుకుంటున్నాం. అది మేము చేయకుండా అయితే ఉండం, మేము ఖచ్చితంగా చేస్తాం. అంటే ఈ 8 నెలల పాలనలో బీసీలు ఎలాంటి ఫలాలు, రాజకీయ ఫలాలు కానీ లేకుంటే పథకాలు కానీ ఎలాంటి రాలేదుగా? ఏం వచ్చినాయి? ఏం రాలేదుగా? ఏం వచ్చినాయి? అంటే బీసీలే కదా ఏజెండా కాంగ్రెస్ అన్నారు. ఏం చేసినారు? ఏం చేయలేదు కదా. ఇప్పుడు మొన్న బడ్జెట్లో మటుకు ఏంటి గొప్పగా చేసింది ఏంటి అంటే, బడ్జెట్ మేము ఇచ్చినాం అనడం కాదు కదా. వాళ్ళ పిల్లల్ని బలవంతాన స్కూల్కి పంపించాలి. వాళ్ళకి చదువు ముఖ్యం, కావాల్సిన చదువు కావద్దు మరి. స్కూల్ వాళ్ళకి పెట్టాలి. స్కూళ్ళు బలవంతం నిర్బంధంగా స్కూల్ పెట్టండి, స్కూల్కి పంపించండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళని ఇంకెన్నాళ్ళు వాళ్ళు తట్టలు అల్లుకుంటా, బుట్టలు అల్లుకుంటా, కుండలు అమ్ముకుంటా, మంగళ చవరం చేసుకుంటా ఇంకెన్నాళ్ళు బతుకుతారండి? ఈ సెంచరీ వచ్చిన తర్వాత ఒక సెంచరీ అంతా పోయింది, కొత్త సెంచరీలో కదా ఎంటర్ అయినో. నేను చరిత్రకారుడుగా చెబుతున్నా, ఈ దేశంలో ఈ 21వ శతాబ్దం అట్టడుగున ఉన్న వాళ్ళది. వాళ్లకు ఓటేయటం తెలివి ఉంది, వాళ్ళకి బ్రహ్మాండంగా తెలివితో ఓటేస్తారు. మొన్న ఎవడు ఊహించాడు ఎలాంటి రిజల్ట్ వస్తుందని? వాళ్లే కారణం. వాళ్ళు ఖచ్చితంగా ఓటేయటం నేర్చుకున్నారు. రాజకీయం నేర్పాల, పార్టీ నాయకులు అవ్వాలి. వాళ్ళు నాయకులు అవ్వలే, మనుషులు అయ్యారు. నాకు అన్యాయం జరుగుతుంది. ఇంతకుముందు మనుషులు కూడా కాదు, బానిసలు. ఇంతకుముందు, ఈరోజు బానిసలు కాదు. ఏంటా నువ్వు మాట్లాడేదని అడుగుతున్నారు ఊళ్ళో. ఎప్పుడు నీదే నాన్న అధికారం అడుగుతున్నారు. ఓటు నీకు వెయ్యం అంటున్నారు ముసలాళ్ళు. ఓటు పో పో. ఇంతకుముందు గడగడ వణికేవాళ్ళు. ఓటు వేయమని అనే ధైర్యం ఉందా? ఇప్పుడు వాళ్ళకి ఆ ధైర్యం వచ్చింది. ఓటు వేయమని అంటున్నారు. వాళ్ళని రాజకీయ నాయకులుగా మేము తయారు చేస్తాం. మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో 16 కులాలను చేర్చలా. నేను రీసెర్చ్ చేశాను నొమాడిక్ ట్రైబ్స్ మీద. 16 కొత్త కులాలు వచ్చినాయి మా దృష్టికి. వాళ్ళు అడిగారు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అంటే, నేనే వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చిన. వాళ్ళకి ఇంకా ఉన్నారు చాలామంది అడుగుల్లో అడుక్కు తినుకుంటుండేవాళ్ళు. వాళ్ళు చెప్పరు ఎవరు ఏంటా నీ కులం ఏంటా అంటే ఏదో చెప్తారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది. వాళ్ళని పైకి తీసుకురావద్దా? వాళ్ళని మనుషులను చేయొద్దా? వాళ్ళు పౌరులు కావద్దా? వాళ్ళు మనలాగా ఇళ్లల్లో ఉండొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? ఇదేనా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళకి చెప్పలే మేమందరం ఒకటే, మేము పైకి తీసుకొచ్చుకుంటాం అని? ఆ రోజు మంత్రి అయిన ఆయన కొడుకు మంత్రి, మనవడు మంత్రి, వాళ్ళ చేతిలో నేను అధికారం. మిగతా వాళ్ళకు ఉండొద్దా? కొత్తగా పైకి వచ్చే వాళ్ళకు ఉండొద్దా? అది మేము అడుగుతాం ఈ ప్రభుత్వాన్ని. ఏ ప్రభుత్వాన్ని మేము అడుగుతాం? మీరు ఒప్పుకోలేదా? రాజ్యాంగ సభలో ఒప్పుకోలే? సామాజిక న్యాయం తీసుకొస్తాం అనలే? ఏది ఎక్కడ చేసినారు? భూమి డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు, చేశారా? పని లేని వాడికి పని కల్పించారా? ఎవడ బతుకు వాడు వదిలిపెట్టారు. ఎండాకాలం వచ్చే చూడు కుండలు అమ్ముకుంటూ తిరుగుతున్నారు రోడ్ల మీద. గంగిరెద్దుల వాళ్ళు ఈ సిటీలో చూడటంలే మనం? అడుక్కొని తింటాలి. సిగ్గనిపిదా మనకి? మన స్వాతంత్రానికి అడుక్కు తినేవాళ్ళు ఇంకానా?
70 ఏళ్ళు అయింది స్వాతంత్రం. అందరికీ మేము పనిస్తాం, అందరికీ చదువు చెప్తాం. అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పినారు, మాది ఒక జాతి, మేము అందరం ఒక్కటే, మాకు బ్రాహ్మణుడు లేడు, అన్టచబుల్ లేడు, అందరం మేము ఒకటే ఉన్నాం. అయినా మనం 70 ఏళ్లలో. కాబట్టి మేము దీన్ని చెప్పదలుచుకున్నది మాత్రం ఇది. ఈ కార్యక్రమం మీద మేము ముందుకు వచ్చాము. చివరిగా మీరు ఒక ప్రొఫెసర్గా ప్రభుత్వానికి ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు ఈ అంశం మీద? నేను ఈ ప్రభుత్వానికి చెప్తున్నా, రాజ్యాంగ సభ వీళ్ళకి హక్కులు ఇస్తున్నది. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించి హక్కులు ఇవ్వలే. మీ రాహుల్ గాంధీ న్యాయం పాటిస్తామని చెప్పాడు, మీరు ఒప్పుకున్నారు, గ్రామాల్లో తిరిగినారు, మేము చేస్తామన్నారు, చెయ్యండి అని అంటాను. లేదు, కులగణన చెయ్యం, ఇప్పుడు చేసే టైం లేదు అనుకున్నారనుకోండి, మెజారిటీ సీట్లు బీసీలకు ఇచ్చేయండి. 60% సీట్లు ఏ ఊళ్ళలో అయితే ఎవరైతే ఉన్నారో, ఏ కులాలు అయితే ఉన్నాయో ఆ కులాల వాళ్ళకి ఇచ్చేయండి సీట్లు. మిగతా వాళ్ళు ఒప్పుకుంటారా సార్? ఎవరు ఒప్పుకునేది? ఎవరుగా పార్టీ ఎస్సీల సీట్లు రిజర్వ్డ్, ఎస్టీల సీట్లు రిజర్వ్డ్. జనరల్ ఓపెన్ కేటగిరీలో బీసీలకి మీరు ఇచ్చేయండి. మీకు ఒక అయ్యా మాకు లెక్కలు చేసే ఇది లేదు, టైం లేదు, మేము ఇస్తున్నాం, మేము రిజర్వేషన్లు కాదు, మా పార్టీ తరపున ఓపెన్లో వాళ్ళని పెట్టి మేము గెలిపిస్తాం అని ముందుకు రండి. అట్లా ఇచ్చేస్తంటే ఓకేనా? మేము అక్కర్లే, మేము ఇస్తామండి, పాపులేషన్ లెక్క ప్రకారం మేము ఇస్తామండి, మీరు ఎందుకు ఇప్పుడు ఎంత చూస్తారు అని అనమనండి, మేము పబ్లిక్ ఒప్పుకుంటాం. ఎస్, మీ అనుకుంటాం అయ్యా, మేము కూడా వచ్చి ప్రచారం చేస్తాం అంటాం. ప్రపోర్షనేట్గా వాళ్ళకి రావాలా, ఎప్పట్లాగా ఏ 10, 5, 10 కాదు, అవన్నీ రావాలి వాళ్ళకి. అవి వచ్చేటట్టు వాళ్ళు చూడాలని నేను మీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తుంది. ఏంటంటే మీకు జనాల లెక్కలు తేల్చేటువంటి టైం మీకు లేకపోయినట్లయితే ఎంత పాపులేషన్ ఉందో అంత పాపులేషన్కి మీరు సీట్లు ఇవ్వండి అని నేను పార్టీకి అప్పీల్ చేస్తాను మీ ద్వారా. థ్యాంక్ యూ సార్.